హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ. పిల్లలకి వేసవి కాలంలో తప్పనిసరిగా ఈ రెసిపీని పెట్టండి. పిల్లలు డీహైడ్రేట్ కాకుండా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వటమే కాకుండా ఎండ తాకిడిని తట్టుకునే శక్తిని ఇస్తుంది ఈ రెసిపీ. ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి ఈ బేబీ ఫుడ్లో. పిల్లలకి ఫ్రీ మోషన్ అవ్వనప్పుడు కూడా ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. 6th మంత్ బేబీస్ నుండి 2 years పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టొచ్చు. పిల్లలకి ఈ రెసిపీ పెట్టినట్లయితే తరచుగా వచ్చే జలుబు, దగ్గుని నివారించడానికి సహాయపడుతుంది. పిల్లల ఒక ఇమ్యూన్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. ఈ రెసిపీ మీరు బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ టైంలో చిన్నారులకి పెట్టుకోవచ్చు. పిల్లలకి ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. పిల్లల కోసం నేను మరికొన్ని ఫుడ్ వీడియోస్ పోస్ట్ చేయాలి అంటే నాకు మీ సపోర్ట్ ఎంతగానో అవసరం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ హెల్దీ అండ్ టేస్టీ సమ్మర్ బేబీ ఫుడ్ కోసం 3 tablespoons బార్లీని శుభ్రంగా వాష్ చేసుకుని 3 hours పాటు నానపెట్టుకోవాలి. ఈ బార్లీ గింజలు నానటానికి మనకి కాస్త సమయం ఎక్కువగానే పడుతుంది. 6th మంత్ బేబీస్ నుండి మనం బార్లీని అయితే పెట్టుకోవచ్చు. 3 hours అయిన తర్వాత బార్లీ గింజల్ని మనం చక్కగా ఫ్యాన్ గాలికి 15 నిమిషాల పాటు ఆరపెట్టుకోవాలి. ఈ లోపల మనం చిన్న సైజ్ యాపిల్ని పీల్ చేసుకుని ముక్కల్లాగా కట్ చేసుకుని ఒక గిన్నెలో 250 ml వరకు వాటర్ని పోసుకుని మరొక చిన్న గిన్నెలో యాపిల్ పీసెస్ని వేసి 10 minutes పాటు స్టీమ్ చేసుకోవాలి. 10 minutes తర్వాత యాపిల్ పీసెస్ చక్కగా మనకి ఈ విధంగా కుక్ అయి ఉంటాయి. వీటిని పక్కన పెట్టుకుందాం. 15 నిమిషాల తర్వాత చక్కగా బార్లీ గింజలు ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉంటాయి. వీటిని డ్రై రోస్ట్ చేసుకుని చల్లారనివ్వాలి. మీరు పిల్లలకి ఉగ్గు పెట్టే స్టేజ్లో ఉంటే ఏ విధంగా అయితే మీరు ఉగ్గు పిండిని పడతారో అదే విధంగా ఈ బార్లీ పిండిని కూడా గ్రైండ్ చేసుకోండి. నేనైతే కొద్దిగా బరకగా పట్టుకుంటున్నాను. అదే బాండీలో 400 ml వరకు వాటర్ని పోసుకుని 3 tablespoons బార్లీ పిండిని వేసి మొత్తం ఒకసారి కలుపుకుని 5 to 6 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఈ బార్లీ పిండిని మీరు 8 కంటైనర్లో పోసి 10 to 15 days వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే యూజ్ చేసుకోవచ్చు. 6 minutesలో మనకి 80% వరకు ఈ విధంగా కుక్ అయి ఉంటుంది. ఈ స్టేజ్లోనే మీరు స్టీమ్ చేసుకున్న యాపిల్ని వేసి స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకుని 1 tablespoon నెయ్యి వేసుకుని మరొక నిమిషం పాటు కుక్ చేసుకుని చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.